ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా గురువైభవాన్ని, ఆదర్శ గురువైభవాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు అర్పించుకుంటున్నాను. ఇప్పటికీ 4 భాగాలు పూర్తి చేసుకోగలిగాం. ఈ రోజున 5వ భాగంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఇందులో బ్రహ్మచారి ఉపనయనం, దీని గురించి ముందుగా మాట్లాడుకుందాం. మామూలుగా బ్రాహ్మణ జాతిలో గర్భాష్టమం, గర్భంతో ఉన్నదాంతో కలుపుకొని 8 సంవత్సరాల ప్రాయం వస్తే ఉపనయన సంస్కారం చేస్తారు. ఉపనయనం అంటే సమీపానికి నయనం తీసుకుపోవడం, అంటే విద్యాభ్యాసానికి గురువు దగ్గరికి కానీ లేకపోతే ఆచార్యుడి వద్దకు కానీ ఒక విద్యార్థిని తీసుకుపోవడం అని అర్థం. అథర్వ వేదంలో ఏం చెప్పారు అంటే, ఆచార్యుడు ఉపనయన సంస్కారం చేస్తూ బ్రహ్మచారిని తన గర్భంలో ధరిస్తాడు అంటారు. అంటే కడుపులో పెట్టుకొని చూసుకోవడం అంటే ఏంటి? అంత జాగ్రత్తగా చూసుకుంటాడని. ఆ పిల్లవాడిని 3 రాత్రుల వరకు తన గర్భంలో, అంటే తన కులంలో ఉంచుకుంటాడు. గురుకులంలో విద్య వల్ల ద్విజ రూపంలో ఉత్పన్నమైనటువంటి ఆ బ్రహ్మచారిని దర్శించడానికి సాక్షాత్తు దేవతలే వస్తారు దేవలోకం నుంచి. వేదాన్ని అనుసరిస్తూ మను మహర్షి కూడా ఇదే విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఏ ద్విజుడైతే శిష్యుడికి ఉపనయన సంస్కారం చేసి వేదాధ్యయనం చేయిస్తూ వేదాంగమైనటువంటి కల్పం యొక్క రహస్యాలన్నీ బోధిస్తూ ఉంటాడు, అతడిని ఆచార్యుడు అంటారు. ఈ ఉపనయన సంస్కారం ఆచార్యుడు ద్వారానే చెయ్యబడుతుంది కాబట్టి అతడు ఆచార్యుడు అనబడతాడు. గౌతమ ప్రణీత ధర్మశాస్త్ర ప్రకారంగా 8వ సంవత్సరంలో పిల్లవాడికి ఉపనయనం చేయాలి. ఈ ఉపనయన సంస్కారం వల్ల ఆ బాలకుడికి ద్వితీయ జన్మ కలుగుతుంది. అందుకనే ద్విజుడు అంటారు ఉపనయన సంస్కారం ఉండే జాతి వాళ్ళని. మొదటి జన్మ ఒకటి, 8 ఏళ్ల లోపల ఉపనయనం అయిన తర్వాత జన్మ వేరు. ఈ ద్వితీయ జన్మలో తల్లి గాయత్రి, తండ్రి ఆచార్యుడు. ఆపస్తంభ సూత్రం ఏం చెప్పింది అంటే, ఉపనయనం వ్యాఖ్యస్వామ్య ఏన ఆచార్య కులముపనీయతే కుమారః అన్నది. ఏ కర్మ ద్వారా అయితే ఆచార్యుడు బ్రహ్మచారిని తన యొక్క కులానికి తీసుకుపోతాడో, అంటే తన యొక్క గురుకులానికి తీసుకువెళతాడో, ఆ కర్మకే ఉపనయన సంస్కారము అని పేరు. అంటే ఆచార్యుడికి ఉపనేత అనేటువంటి నామం ఉంది అని ఆపస్తంభ సూత్రంలో రాశారు. అంటే ఉపనయనం చేస్తాడు కాబట్టి ఆయననే ఉపనేత అని కూడా అంటారు. నేత అంటే తీసుకువెళ్ళేవాడు. అలాగే ఉపనయనం చేసి వేదాన్ని చదివించువాడికే ఆచార్యుడు అని పేరుంది, చాలాసార్లు చెప్పుకున్నాం. అలాంటి ఆచార్యుడికి మధుపర్కం ద్వారా సన్మానం చేయాలి. ఏమిటి మధుపర్కం? పాలల్లో తేనె వేసి బాగా రంగరించి ఆ మధుర పదార్థాన్ని ఇచ్చి సత్కరించాలి గురువుని. పతంజలి కాళీన భారతంలో ఏం రాశాడంటే,
ఉపనయన సంస్కారం చేసినటువంటి వాడికి ఆచార్యుడని పేరుంది. అందువల్లనే ఉపనయన కర్మకి ఆచార్యకరణ అనేటువంటి ఒక నామాంతరం కూడా ఉన్నది అన్నాడు. ఉపనయనానికి అర్థం ఉపనేత అంటే విద్యార్థిని ఏ పద్ధతిలో తన వద్దకు చేర్చుకుంటాడో ఆ క్రియ వల్లనే అతడు ఆచార్యుడు అవుతున్నాడు. అందువల్ల ఆయనకి ఉపనయమానుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆచార్యుడు, ఉపనయమానుడు అనేవి పర్యాయ పదాలే. ఇక పాణిని ప్రకారం శిక్షకులు 4 విధాలుగా ఉంటారు అన్నారు. 1 ఆచార్యుడు, 2 ప్రవక్త, 3 శ్రోత్రియుడు, 4 అధ్యాపకుడు. వీళ్లల్లో మొట్టమొదట చెప్పిన ఆచార్యుడు సర్వోన్నతుడు. అంటే ఎందుకని? శిష్యుడికి ఉపనయన సంస్కారం చేసే అధికారం ఈ మొదట చెప్పిన ఆచార్యుడికి మాత్రమే ఉంది. ఇక ఆచార్యుడు ఉపనయన సంస్కారం చేసి ఆ బ్రహ్మచారిని తన గర్భంలో అంటే తన సంరక్షణలో ఉంచుకుంటాడు. కడుపులో పెట్టుకొని చూసుకోవడం అంటే ఏంటి? జాగ్రత్తగా చూసుకోవటం. ఇలాంటి ఉదాత్త కల్పనలను బట్టి బ్రహ్మచారిని అంతేవాసి అని పిలుస్తారు. తల్లి గర్భంలో శిశువుకు పోషణ ఏ విధంగా లభిస్తుందో అదేవిధంగా అంతేవాసికి ఆచార్యుడి యొక్క విద్య అనేటువంటి గర్భంలో సర్వ విధాల ఆధ్యాత్మిక పోషణ పొందుతాడు. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఆచార్యుడికి శిష్యుడికి ఉన్న సంబంధం ఎలా ఉంటుంది? ఆచార్య శిష్య సంబంధం చాలా సన్నిహితమైనది, గొప్పది కూడా. అంతేకాదు పరమ పవిత్రమైనది. శిష్యుడు ఆచార్యుని పేరుతో పిలవబడే వరకు ఇది కొనసాగుతుంది. ఆచార్యో ప్రసర్జనాస్తేవాసి అని పాణిని సూత్రాన్ని అనుసరించి గురువు పేరుతోనే కొంచెం మార్పుతో శిష్యుడు కూడా పిలువబడతాడు. ఉదాహరణకి తిత్తిరి అనేటువంటి గురువు యొక్క శిష్యుడికి తైత్తరీయుడు అని పేరు వచ్చింది. పాణిని శిష్యుడికి పాణినీయుడు అని పేరు వచ్చింది. ఇక రెండోది ప్రవక్త అనుకున్నాం కదా. మొదటిది ఆచార్యుడు గురించి చెప్పుకున్నాం. ఇక రెండోది ప్రవక్త అంటే ఆచార్యుడు తర్వాత ద్వితీయ స్థానంలో ఉండేవాడు ప్రవక్త. ప్రోక్త సాహిత్యాన్ని అనగా శాఖా గ్రంథాలు, బ్రాహ్మణాలు, సూత్రాలు మొదలైనవి ప్రవచనం చేసేవాడిని ప్రవక్త అంటారు. అంటే బోధించేవాడు ప్రవక్త. వీరికే ఆఖ్యాత అని కూడా పేరుంది. వేదాలను వేదాంగాలను బోధించటమే వీళ్ళ పని. ఈ ప్రవక్త శ్రోత్రియుడు, అధ్యాపకుడు. రెండో స్థానం వీరికిచ్చారు ఆచార్యుడు తర్వాత. ఇక 3 శ్రోత్రియుడు. వేదాలను మరియు వేద శాఖలను బాగా కంఠస్థం చేసి చేయించేటటువంటి విద్వాంసుడికి శ్రోత్రియుడు అని పేరు. ఇప్పటికీ శ్రోత్రియ బ్రాహ్మణులు అంటారు కదా, అంటే వేదాధ్యయన తత్పరులు. సూత్రాన్ని బట్టి వేదపారాయణం చేయించడం ఈ శ్రోత్రియుడి యొక్క ముఖ్యమైన కర్తవ్యం. వీళ్ళు ఏం చేస్తారు? సంహిత, పద, క్రమ, దండ, జట, ఘన మొదలైనటువంటి పాఠాలని తాము స్వయంగా కంఠస్థం చేయడమే కాకుండా తమ శిష్యుల చేత కూడా కంఠస్థం చేయిస్తారు. వీరి ఆధీనంలో ఉంటూ పదపాఠం కంఠస్థం చేసినటువంటి విద్యార్థులని పదకులు అంటారు. ఇదే విధంగా క్రమపాఠాన్ని కంఠస్థం చేసేవాళ్ళని క్రమకులు అని పిలుస్తారు. ఈ శ్రోత్రియ గురువులకి కూడా వారు కంఠస్థం చేసినటువంటి వేద పాఠాన్ని అనుసరించి పేర్లు వస్తాయి. గురుకులాల్లో రకరకాల పాఠాలను కంఠస్థం చేయించడానికి రకరకాల గురువులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కొందరు శ్రోత్రియులు పదకులైతే మరికొంతమంది క్రమకులు, కొంతమంది ఘనపాఠీలు, కొంతమంది జట. ఇక 4వది అధ్యాపకుడు.
చిన్నపిల్లలకి పాణినీయం కానీ పాణినీయ అధికృత గ్రంథాల్లో పేర్కొనబడినటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి లౌకిక సాహిత్యాన్ని కానీ విజ్ఞాన సాహిత్యాన్ని కానీ బోధించే గురువుని అధ్యాపకుడు అంటారు. పతంజలి భాష్యం అయితే వీళ్ళని ఏం చెప్పింది? ఖండకోపాధ్యాయులు అని పిలుస్తుంది. సత్యార్థ ప్రకాశం ఏం చెప్పిందంటే, 3వ సముల్లాసంలో మహర్షి దయానందుల వారు ఈ విధంగా రాశారు. ద్విజులు తమ గృహాలలోనే బాలురకి బాలికలకి యజ్ఞోపవిత సంస్కారం చేసి వాళ్ళని ప్రత్యేకించినటువంటి ఆచార్య గురుకులాలకు పంపించాలి. మగపిల్లలనైతే బాలుర యొక్క గురుకులాలకి, బాలికలనైతే బాలికల గురుకులాలకి పంపించాలి. ఇది సత్యార్థ ప్రకాశం చెప్పిన మాట. ఒక బాలుడికి ద్వితీయ జన్మ ఏమిటి అంటే, ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత ఆ బాలుడు ద్విజుడు అనబడతాడు. ద్విజ శబ్దానికి అర్థం ఏంటంటే 2వ జన్మ కలిగినవాడు అని. తల్లిదండ్రుల ద్వారా కలిగేది మొదటి జన్మ. గురుకులంలో ప్రవేశించినప్పుడు ఆచార్యుడు ఉపనయన సంస్కారం చేయటం వల్ల కలిగేది ద్వితీయ జన్మ. అందుకనే మహాభారతం ఏం చెప్పింది? జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అన్నది. జన్మతో అందరూ శూద్రులే, బ్రాహ్మణులు కూడా. అయితే ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత ద్విజుడుగా మారిపోతాడు. అంటే క్షత్రియుడైనా ఒక దరిద్రుడు సంతానమైన జన్మతో శూద్రులే అవుతారు. రాజకుమారుడు తల్లైనా బీదవాడి తల్లైనా పాకి పని చేయాల్సిందేగా తన పిల్లవాడికి. ఎంత దాదులున్నా అప్పుడప్పుడు వాళ్ళు లేనప్పుడు తానే చేయాలి. అంటే పిల్లవాళ్ళ యొక్క మలమూత్రాలు కడిగి శుభ్రం చేయక తప్పదు కదా, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిశుభ్ర కార్యాన్నే సంస్కారం అంటారు. అదేవిధంగా ఆచార్యవర్యులైనటువంటి మహర్షి దయానందుల వారు సంస్కార విధి అనేటువంటి గ్రంథాన్ని వ్రాసి బాలబాలికల యొక్క నవనిర్మాణార్థం ఒక నూతన మార్గాన్ని సూచించారు. వారు రచించినటువంటి అమర గ్రంథం సత్యార్థ ప్రకాశం. అందులో ఈ విధంగా రాశారు: గురుకులంలో ప్రవేశించినటువంటి విద్యార్థులందరికీ సమానంగా వస్త్రాలు, భోజనం, ఆసనాలు ఇవ్వాలి. ఇక్కడ రాజకుమారుడైనా పేద బ్రాహ్మణుడైనా ఒక్కటే. ఇక్కడ తారతమ్యం చూపించకూడదు. కృష్ణ భగవానుడు గురుకులంలో అభ్యాసం చేసినప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు, కుచేలుడు అని మనం కథ చెప్పుకుంటాం, ఆయనతో స్నేహం చేశాడు. గురువు కూడా అందరినీ సమానంగా చూడాలి. అందరికీ ఒకే రకమైన వస్త్రాలు ఇవ్వాలి. రాజు కొడుకు ఒక రకంగా, పేదవాడికి ఒక రకంగా చేయకూడదు. అందరికీ భోజనం ఒకటే పెట్టాలి. అందరూ తపస్సంపన్నులు కావాలి కదా. కన్యానాం సంప్రదానంచ కుమారాణాంచ రక్షణం. ఇది మను మహర్షి యొక్క ప్రవచనం. 5వ సంవత్సరం కానీ 8వ సంవత్సరం కానీ గృహస్థులు తమ బాలబాలికలని ఇళ్లల్లో ఉంచుకోకుండా గురుకుల పాఠశాలలకు పంపించాలి అని ధర్మశాస్త్రం. అలా పంపించినటువంటి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారు అని రాజు యొక్క శాసనం కూడా ఉండాలి అని చెప్పాడు మనువు. మహర్షి దయానందుల వారు గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు, ప్రపంచ భాగ్య నిర్మాతలు. వారు సూచించినటువంటి కళ్యాణ మార్గాన్ని అనుసరించకపోవడం వల్లనే ప్రజలు దుఃఖభాగులవుతున్నారు. ప్రపంచంలో ఉన్న విభిన్న పార్టీలు, ముఖ్యంగా లార్డ్ మెకాలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం కావచ్చు,
ఏదైనా కావచ్చు, ఏదైనా సరే మానవ నిర్మాణంలో వీళ్ళందరి దృష్టికోణం చాలా సంకుచితమైంది. వేదాల ఆధారంగా మను మహర్షి ద్వారా చెప్పబడినటువంటి మహర్షి దయానందుల వారి ద్వారా నిర్దిష్టమైనటువంటి మార్గం ఏదైతే ఉందో అది ఆదర్శ విద్యా విధానం, విద్యా మార్గం. దీన్ని అనుసరించేటటువంటి ప్రపంచంలో నవ నిర్మాణం జరగాలి. అందుకు తగిన సంస్కరణలు ఆచరణలోకి రావాలి. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది. భారతదేశం లౌకిక రాజ్యం అనేటువంటి పేరు పెట్టుకొని 80% మంది హిందువులు ఉన్నా కూడా హిందూ మతం విషయాలని ప్రజల మీదకి తీసుకురావడానికి ఏ పార్టీ వాళ్ళు కూడా సాహసించలేకపోతున్నారు. ఎందుకని? అందరికీ ఓటు బ్యాంకు రాజకీయాలే. ఇందులో ఎక్కడా విపర్యం లేదు. సరే, అసలు 2 జన్మలంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక వ్యక్తికి ప్రథమ జన్మ తల్లి గర్భం నుండి అయితే 2వ జన్మ సావిత్రి తల్లి గర్భం నుంచి. అంటే యజ్ఞోపవీత ధారణ సమయంలో ఉపదేశింపబడినటువంటి గాయత్రీ మాత యొక్క మంత్రం. తల్లి గర్భంలో నుండి జన్మించే విషయం తప్ప మానవుడికి మరొక జన్మ ఉంటుందనే విషయం సామాన్యులకైతే తెలియదు. ద్వితీయ జన్మ రహస్యం తెలిసిన వాడికి యజ్ఞోపవీతం, దానికి ఉండే 3 సూత్రాలు, ఒక్కొక్క సూత్రంలో 3 దారాలు, దానికి వేసే బ్రహ్మగ్రంథి ముడి, వాటి యొక్క రహస్యాలన్నీ తెలుస్తాయి. ఈ యజ్ఞోపవీతం పరమ పవిత్రం అనేటువంటి దాన్ని ఒక వీడియో చేశాను, మీరు ఈ పాటికి చూసే ఉంటారు మోహనవాణి ఛానల్లో. ఇక ద్విజ శబ్ద ప్రయోగం. మానవుడికి 2వ జన్మ ఉన్నది అనేటువంటి విషయం నిరూపించడానికి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పనేం లేదు. ఎందుకని? ద్విజ అనేటువంటి శబ్దమే 2 అనేటువంటి 2 జన్మలు అనేది సూచిస్తుంది. ద్వి అంటే 2, జ అంటే పుట్టడం. శరీరంలోనే 2వ జన్మ కలుగుతుంది అనేటువంటి జ్ఞానం ఎక్కువ మందికి తెలియటల్లా. ద్వాభ్యాం జాయత ఇతి ద్విజః. 2 యోనుల నుండి జన్మించటం వల్ల ద్విజుడవుతాడు. ఒక జన్మ మాతృయోని, 2వ జన్మ ఆచార్య కులము నుండి పొంది ఆ వ్యక్తి ద్విజుడవుతాడు. వీళ్ళల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళంతా ఉంటారు. ఆచార్య కులం నుండి పొందిన జన్మే ఉత్కృష్టమైంది. ఎందుకని? మొదటి జన్మలో తల్లి కడుపులో ఉండి మలమూత్రాలు తన మలమూత్రాల్లో తానే పొరలాడుతూ ఉంటాడు. ప్రసూతి వాయువుల ద్వారా యోని మార్గం గుండా బయటికి నెట్టివేయబడతాడు. చాలా భయంకరమైంది అది. అందువల్ల ఆచార్య కులం నుండి పొందిన జన్మే మహోత్కృష్టం. ఇందులో గర్భవాసం లేదు. ఈ జన్మ లేకపోతే మాతృయోని జన్మ సాధారణ జన్మే అయిపోతుంది. సాధారణ జన్మ వల్ల మానవులందరూ కూడా శూద్రులే, అజ్ఞానులే. ఇక్కడ శూద్ర శబ్దం అంటే ఏంటి? అజ్ఞాని అని. అంతేగాని పుట్టినటువంటి జాతి వల్ల కాదు. చదివించినా చదువుకోనటువంటి వాడు, చదువు రానివాడు, ఈ ఇద్దరూ శూద్రులే. అంతే తప్ప జాతి వల్ల శూద్రుడు కాడు. అంటే తల్లిదండ్రుల వల్ల కలిగేటటువంటి జన్మ కేవలం శరీరం మాత్రమే లభిస్తుంది. ఆచార్యుడి యొక్క విద్య వల్ల కలిగే జన్మ మహోత్కృష్టంగా ఉంటుంది. మోక్షం పొందటానికి అది మెట్ల దారి అవుతుంది. వేదాలు, మనుస్మృతి, రామాయణ మహాభారతాల్లో, ఆపస్తంభ సూత్రాల్లో ఆచార్యుడి వల్ల కలిగేటటువంటి విద్యా జన్మ యొక్క ప్రాముఖ్యాన్ని గొప్పగా ప్రశంసించారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక
మనుశాస్త్రం ఏం చెప్పిందంటే, తల్లిదండ్రులు పిల్లలకి జన్మనివ్వడానికి కారకులవుతారు. అంటే సంతాన ప్రాప్తి అనేటువంటి కోరికే దీనికి ముఖ్యం కదా. వివాహం ఎందుకు చేసుకుంటారు? అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబు, బలిజేపల్లి వారి మాట. ప్రపంచంలో ప్రకటన కావడమే దీని ప్రయోజనం. ఆచార్యుడు బాలకుడికి ఉపనయనం ద్వారా దీక్షితుణ్ణి చేసి శిక్షారూపంలో నిజమైనటువంటి జన్మనిస్తాడు. అంటే ఆ జన్మకి సార్థకతనిస్తాడు. ఈ విద్యా జన్మను పొందినటువంటి తర్వాతనే మానవుడు నిజంగా మానవుడు అవుతాడు, మాననీయుడు కూడా అవుతాడు. అంటే వేదమర్మజ్ఞుడైనటువంటి ఆచార్యుడు సావిత్రి మొదలైనటువంటి మంత్రాల ద్వారా తన శిష్యులకు బోధ చేసి ఏ వర్ణాన్ని నిర్ణయిస్తాడో ఆ వర్ణం మాత్రమే అజరామరంగా ఉంటుంది. అంటే తల్లి తండ్రి కేవలం శరీరానికి జన్మనిస్తారు. ఆచార్యుడు చేసే ఉపదేశాల ద్వారా ఏ వర్ణం గుణకర్మ స్వభావాల ద్వారా లభిస్తుందో ఆ వర్ణమే సత్యమైనది, అజరామరమైనది, అమరమైనది. ఈ విషయం మర్చిపోకూడదు. మహాభారతం ఉద్యోగ పర్వం ఆచార్యుడి గురించి ఏం చెప్పింది అంటే, ఎవరైతే ఆచార్యుడిలో ప్రవేశించి బ్రహ్మచర్య రూపమైనటువంటి గర్భాన్ని ధరిస్తారో వాళ్ళే ఈ ప్రపంచంలో విద్వాంసులు, గ్రంథకారకులు అవుతారు అని. అంటే ఈ శరీరాన్ని త్యజించినటువంటి తర్వాత మాత్రమే వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా విద్యాధ్యయన సాధనాల్లో ముఖ్యమైనటువంటి సాధనం ఆచార్యుడు. ఈ విషయం మర్చిపోకూడదు. ఇవాళ రేపు ఆచార్యుడికి ప్రత్యామ్నాయంగా ఏదో ఏఐ అనేటువంటి టెక్నాలజీ ఉపయోగించవచ్చు అని అంటున్నారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాదు. అవన్నీ ఫెయిల్యూరే. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎదురుగా ఉండి ఆయన ముఖ కమలాన్ని వీక్షిస్తూ నేర్చుకునే విద్యార్థులు పొందినటువంటి జ్ఞానాన్ని ఒక ఏఐ టెక్నాలజీ ద్వారా అందించాలి అనే ప్రయత్నం చేయటం చాలా తప్పు. అది ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు 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 అంతే. అందులో ఏది ఫీడ్ చేసి ఉంటుందో అదే చెప్పగలుగుతుంది. కానీ విద్యార్థికి వచ్చే సందేహాన్ని ఎదురుగా ఉండేటువంటి ఆచార్యుడు పోగొడతాడు. ఆ పని చేయలేదు. విద్య ద్వారా ఆచార్యుడు బ్రహ్మచారికి ఇచ్చే జన్మ ఉత్తమోత్తమైనది, శ్రేష్టమైనది. ఈ విషయం మర్చిపోకూడదు మనం. ఈ చెప్పినటువంటి ఉదాహరణల ద్వారా ఆచార్యుడిచ్చే వేద విద్య జన్మ ఏదైతే ఉందో అది మాత్రమే వాస్తవికమైన జన్మ. అది సర్వశ్రేష్టం అని మనకు స్పష్టమవుతోంది కదా. ఆచార్యుడు ఉపనయన సంస్కారం చేసి బ్రహ్మచారిని తన గర్భంలో ఉంచుకుంటాడని చెప్పుకున్నాం. 3 రాత్రులు అంటే 36 సంవత్సరాల కాలం ఆచార్యుడు బ్రహ్మచారిని తన గర్భంలో ఉంచుకుంటాడు. 36 సంవత్సరాల తర్వాత ఆచార్యుల వారు తనకు నూతన జన్మనిస్తాడు. అంటే ఒక స్నాతకుణ్ణి చేస్తాడు. ఇప్పటికీ స్నాతకోత్సవం అని పెళ్ళిళ్ళల్లో జరుగుతారు తంతుగా. విద్యార్థుల్లో ప్రస్ఫుటంగా రాబోయేటటువంటి భావి గుణ బీజాలని ఒక ఆచార్యుడు మాత్రమే తన సూక్ష్మ బుద్ధితో గమనించగలుగుతాడు. అటువంటి ఆచార్యత్వానికి కావాల్సినటువంటి గుణ ఆచారాలతోటి చక్కటి శిక్షణ ఇస్తాడు. ఆచార్యుడు మెల్లమెల్లగా విద్యార్థిలో ఆచార్య శిక్షణ సమర్థతను గుర్తిస్తాడు. ఆ విద్యార్థికి తన బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ తరువాత తాను సన్యాసాన్ని స్వీకరిస్తాడు. ఈ విధంగా ఏ తల్లిదండ్రులు అయితే ఆచార్యుడికి తమ పిల్లవాడిని సమర్పిస్తారో ఆ పిల్లలకి శిక్షణ పద్ధతిని అనుసరించి
ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేసి ఒక నూతన జన్మని ప్రసాదిస్తాడు ఆచార్యుడు. కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకి గురుకులంలోకి ఆచార్యుల వారు ముంజదర్భం మొలతాడు వేయిస్తాడు. మౌంజీబంధనం అంటారు. ఈ ముంజదర్భం మొలతాడు వల్ల కానీ, లేకపోతే దారాలతో తయారైనటువంటి మొలతాడు వల్ల కానీ ఏమిటి ప్రయోజనం అని ప్రశ్న పుడుతుంది. మేఖల అంటే మొలతాడు అని అర్థం. బ్రహ్మచారికి ప్రాణం లాంటిది అది. అంటే కటిబద్ధుడైనాడు అని తెలియజేస్తుంది. అంటే నడుము బిగించాడు తాను చేయవలసినటువంటి కార్యాన్ని సాధించటానికి. ఏమిటి అతను చేయాల్సిన కార్యం? వేదాధ్యయన సంపన్నుడు కావటం, శాస్త్రాధ్యయన సంపన్నుడు కావటం, మోక్షశాస్త్రాన్ని తెలుసుకోవటం. అయితే మొలతాడు కట్టుకొనటం నేడు తగ్గిపోయి ఉండొచ్చు. అయినా ప్రపంచంలో ఈ మేకల ధారణ లుప్తం మాత్రం కాదు కూడా. ఇవాళ లంగోటా వేసుకోవటం, ధోవతి కట్టుకోవటం, బెల్టు మొదలైనవి మేకల స్థానంలోకి వచ్చి పడ్డాయి. అందువల్ల మొలతాడు బిగించి బాలకుణ్ణి కటిబద్ధుణ్ణి కార్యసమర్థుణ్ణిగా చేస్తారు ఆనాడు ఆచార్యుడు. బ్రహ్మచర్యాశ్రమంలో ఏ విషయాలకై కటిబద్ధుడు కావాలో వాటిలో ముఖ్యమైనవి బ్రహ్మచర్యం, తపస్సు, శ్రమ. బ్రహ్మ అంటే జ్ఞానం, చర్యము అంటే చరించటం, తపస్సు అంటే ఒక నియమ పాలన, శ్రమ అంటే కష్టపడి పరిశ్రమ చేయటం. అంటే మొలతాడు కట్టుకొని బాలకుణ్ణి ఈ 3 విషయాల పట్ల సిద్ధం చేస్తాడు ఆచార్యుడు. తన దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు సంతోషంగా అతడి చేత కటిబంధనం చేయించుకొని ఈ కింది విధంగా అంటాడు. అప్పుడు ఆచార్యుడు ఏమని అంటాడు? ఏ ఆచార్యుడు మాకు కటిబంధన చేస్తాడో, ఏ దేవుడు మమ్మల్ని నీతిబద్ధులను చేస్తాడో, ఎవరు మమ్మల్ని నియమపాలనలో తీర్చిదిద్దుతారో, ఏ మహాత్ముడి యొక్క అనుశాసనంతో మేము నడుస్తామో ఆ ఆచార్యుడు మమ్మల్ని బ్రహ్మచర్యాశ్రమ పారంగతులుగా చేయుగాక, మమ్మల్ని స్నాతకులుగా చేసి లోక కళ్యాణం కోసం బాహ్య జగత్తుకు సమర్పించుగాక అంటారు. అంటే ఒక్కొక్క విద్యార్థిని తయారు చేసి లోక కళ్యాణం కోసం లోకంలోకి వదిలిపెడతాడు గురువుగారు. ఓ మేఖలే, మేఖలం అంటే మొలతరాడు, నీవు శ్రద్ధకు బిడ్డవి, తపస్సు అనేటువంటి తండ్రికి సంతానానివి, ఉజ్వలమైనటువంటి భూతాన్ని నిర్మించేటటువంటి ఋషులకి సోదరీమణివి. అటువంటి నీవు మాకు బుద్ధినివ్వు, మేధస్సునివ్వు, తపస్సును సమకూర్చు, మా ఇంద్రియాలకి బలాన్నివ్వు అని ప్రార్థిస్తారు. ఇంత గొప్ప తత్వం దీంట్లో ఉంది. ఇవన్నీ కూడా మనం మరిచిపోతున్నటువంటి విషయాలు, కానీ మరొక్కసారి అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక 5 నిమిషాలు దాటిపోయినాను, మన్నించమని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు.
శూరులు ధీరులు వీరుల చరితలు మన కృష్ణయ్య బోధించిన బోధలు ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.